అది ఆ సిచ్యువేషన్ బట్టి ఆయనలో బాగా చమత్కారం కూడా చాలా ఎక్కువ ఉంది. అదే అండి, అసలు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? సిరివెన్నెలతో స్టార్ట్ చేసిన ఆయన బొబిల్ రాజా బల్పం బట్టే సాంగ్ బాటనీ ఇది ఎలా జరిగింది అన్నది ఐఎమ్ వెరీ క్యూరియస్. నాకు తెలిసి చాలా మంది ఆడియన్స్ కూడా క్యూరియస్ గా ఉంటారు. ఆయన పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుందంటే ఒక పక్కన ఉధృతంగా వేటూరు గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు అందరూ రాస్తున్న టైంలో నా ఐడెంటిటీ ఏంటి, నా క్వశ్చన్ ఏంటి, ఆ టైంలో ఆయన తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సో ఆయన ఎప్పుడు కనిపించింది ఏంటంటే, నేను పర్సనల్గా ఆయన దగ్గర చూసింది ఏంటంటే, పిడుగొచ్చి మేడ పడిపోతుందన్నా సరే ఒక్క క్షణం కాలంలో జీవితం మారిపోతుంది, అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేది సార్. ఆయన ఏదైనా సరే సార్, పాటకి సంబంధించి ఏదైనా సరే ఇది రాదు ఇది వస్తుంది అని ముందే ఒక ఇది ఉండేది కాదు సార్. ప్రయత్నం చేద్దాం 100 రాద్దాం 1000 రాద్దాం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ వెర్షన్స్ రాసేవాడు సార్. అసలు అది ఆ ఓపిక థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేది కదా సార్. ఒకసారి కోదండరామిరెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు సార్. ఆయన మన కోసం రాస్తాడు కానీ ఆయనకి నచ్చిందే రాస్తాడు. సో యాక్చువల్లీ శాస్త్రి గారి గురించి నేను మాట్లాడే అంత కెపాసిటీ లేదు. నాకు ఆయన రెస్పెక్ట్తో లవ్తో వచ్చాను కానీ, బట్ ఆయన గురించి మాట్లాడాలంటే కొంచెం ఒక లెవెల్ కావాలి. సో అందుకే మిమ్మల్ని నేను ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు నన్ను అడిగే కంట.